మన నిత్య జీవితంలో మన ప్రమేయం లేకుండానే గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా పయనించే క్రమంలో కొన్ని రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలగడంతో పాటు ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలు కలిగి కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు కారణం వారు చేసిన కర్మలు. ఆ కర్మలను బట్టి ఫలితాలుంటాయి. డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేస్తున్నాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు కొన్ని రాశుల దశను దిశను మారుస్తున్నాయి. సూర్యుడు, కుజుడు ధనుస్సు రాశిలోకి, శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ కారణంగా ఆయా రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వచ్చే నెలలో అంతటి అద్భుతమైన అదృష్టం దక్కించుకునే రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఎన్నో శుభ ఫలితాలు అందనున్నాయి. వ్యాపారంలో గత కొన్నాళ్లుగా ఎదురవుతున్న ఆర్థికపరమైన అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అసంపూర్ణంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. అందరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలను వీళ్ళు పొందనున్నారు. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు తాము కోరుకున్న చోటే మంచి జీతంతో ఉద్యోగాన్ని పొందగలుగుతారు. శుభ ఫలితాలు పొందే మరో అదృష్ట రాశి తులారాశి. ఈ రాశి వారిలోని వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో మెప్పు పొందడమే కాకుండా పదోన్నతి కూడా లభిస్తుంది. ఉద్యోగం చేస్తూ మరో చోట ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. వృత్తికి సంబంధించిన జీవితం మాత్రం అద్భుతంగా, ఆనందకరంగా, ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని విధంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. కార్తీక మాసం పూర్తి కావస్తోన్న శుభతరుణంలో శివాలయ సందర్శనం ఎంతో పుణ్యఫలంగా ఉంటుంది. శివానుగ్రహం మెండుగా లభిస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు దీపారాధన చేయడం మర్చిపోకూడదు. రాబోయే డిసెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశి ఏదైనా ఉందంటే అది సింహరాశి అని చెప్పొచ్చు. వీరికి సమాజంలో మంచి పేరు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఆనంద క్షణాలను సొంతం చేసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. నది చెంతలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి నదీ స్నానం చేసి పరమశివుడికి దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. వివాహం కాని వారికి మంచి పెళ్లి సంబంధం వస్తుంది. డిసెంబర్ నెలలో సూర్యుడు, కుజుడు ధనుస్సు రాశిలోకి, శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతుండడం వల్ల మేష, తుల, సింహ రాశి వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా వారికి ఉన్న ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి కలగబోతోందని పండితులు చెప్తున్నారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ and ATV News. Please subscribe, like and share.